మంచి వాక్యం ఇవ్వడానికి మరి ప్రియుడు కిరణ్ గారు మన మధ్యలోకి వచ్చారు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ నూతన సంవత్సరంలో మరి కిరణ్ గారు రావడం మొట్టమొదటి ఈ సంవత్సరంలో మొట్టమొదటి సంఘటన. సో కనుక మరి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రియుడు కిరణ్ గారిని బట్టి వందన చెల్లిస్తూ, వారు మన పరిచర్య కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు, భారం ఉన్నవారు. సో కనుక మరి వారి కొరకై ప్రత్యేకంగా మరి గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక ఉన్నతమైన స్థానంలో మరి సైంటిస్ట్గా ఉంటూ మరి అన్ని విధాలుగా దేవుని యొక్క సేవలో సహకరిస్తూ ముందుకెళ్తున్నారు కిరణ్ గారు మనందరికీ పరిచయమే. సో కనుక అమ్మాయి వారి సతీమణి మరి రజిత కూడా మన మధ్యలో ఉన్నారు. వారి బట్టి కూడా దేవునికి మహిమ. వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మరి పరిచర్య వారి ఉద్యోగం దీవించబడాలని కోరుకుందాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని తినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయాన్ని నేను కిరణ్ గారికి అర్పిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ప్రార్థన చేసుకున్నాము. పలుకు మా ప్రియ తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వము ఎరిగిన గొప్ప దేవా, మీ యొక్క సన్నిధిలో ఆయన మేమందరం కూడి ఆయన మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మీ చల్లనైన మెల్లనైన మంచి వాక్యాన్ని వినడానికి మేము వచ్చి ఉంటుండగా తండ్రి, మమ్మల్ని అందరినీ ఆయన తృప్తిపరచండి తండ్రి. మంచి ఆత్మీయ ఆహారంతో తృప్తిపరచండి. ఆయన ఏ విషయంలో పొదువుగా ఉన్నామో, ఏ విషయంలో లోటుగా ఉన్నామో వాటన్నిటినీ కూడా మీ యొక్క వాక్యంతో సవరించండి తండ్రి.